ఆర్థికంగా ఏదో దేశం ఒక సంచలనమే జరుగుతోంది. లాస్ట్ 3 నెలల్లో బ్యాంకింగ్ వ్యవస్థ భారీగా బలంగా పుంజుకుందట. కేవలం 15 రోజుల్లో బ్యాంకు డిపాజిట్లు రికార్డు స్థాయికి వచ్చినాయి. అది కూడా 1 కాదు 2 కాదు, జూన్ 15-30 మధ్య 7 లక్షల కోట్ల మేర బ్యాంక్ డిపాజిట్లు పెరిగినాయట. ఎస్బీఐ అధ్యయన నివేదిక చెప్తోంది. పక్షం రోజుల్లోనే బ్యాంక్ డిపాజిట్లు ఈ స్థాయిలో వృద్ధి కావడం గత 29 ఏళ్లలో ఇది మూడోసారి. అంటే 15 రోజులకే మొత్తం బ్యాంక్ డిపాజిట్లు 6.97 లక్షల కోట్లకు పెరిగినాయి అన్నది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెప్తోంది. ఇందులో సుమారు 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల డిపాజిట్లు ఖాతాదారుల నుంచి వచ్చినాయి. మిగిలిన డిపాజిట్లో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ ఎఫ్సిఎన్ఆర్బి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఈసీబీల నుంచి పెద్ద ఎత్తున నిధులు రావడం కలిసి వచ్చిందని చెప్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రూపాయి విలువ బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగానే దాదాపు $7 బిలియన్ అంటే 66,000 కోట్లు ఎఫ్ఐఐ పెట్టుబడులు దేశంలోకి తరలొచ్చినట్టు ఈ నివేదిక చెప్తోంది. రిజర్వ్ బ్యాంక్ విదేశీ మార్కెట్ నిల్వలు $4.4 బిలియన్ పెరిగినాయి. భారీ డిపాజిట్ల కారణంగా నగదు నిల్వలు పెరగడంతో సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల ద్వారా బ్యాంకులు తీసుకునే రుణాలు తగ్గుతాయని నివేదిక చెప్పింది. దేశ ఆర్థిక వృద్ధికి మంచి సంకేతం అని చెప్తోంది.